దిశగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గత 6 ఏళ్లుగా కనీసం ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయని క్రియారహితంగా ఉన్న 334 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించింది. కేవలం కాగితాలకే పరిమితమైన ఈ పార్టీలపై వేటు వేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రిజిస్టర్ అయిన పార్టీలు క్రమం తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే 2019 నుంచి ఇప్పటి వరకు ఈ 334 పార్టీలు ఏ ఎన్నికలలోనూ తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. అంతేకాకుండా ఈ పార్టీలు రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన చిరునామాలలో వాటి కార్యాలయాలు భౌతికంగా లేవని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందని ఈసీ స్పష్టం చేసింది. ఈ 2 కీలక నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకే వాటి గుర్తింపును రద్దు చేసినట్లు వివరించింది. ఈ ప్రక్షాళన చర్యకు ముందు దేశంలో మొత్తం 2854 రిజిస్టర్డ్ గుర్తింపు లేని పార్టీలు ఉండేవి. తాజా నిర్ణయంతో 334 పార్టీలను జాబితా నుంచి తొలగించగా ప్రస్తుతం వాటి సంఖ్య 2520కి తగ్గింది. ఈ చర్య దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైన పార్టీలకు వర్తిస్తుంది. ఈ నిర్ణయం కేవలం గుర్తింపు లేని క్రియారహితంగా ఉన్న పార్టీలకు మాత్రమే వర్తిస్తుందని ఈసీ తెలిపింది. ప్రస్తుతం దేశంలో చురుకుగా ఉన్న 6 జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర స్థాయి పార్టీల కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఎన్నికల వ్యవస్థలో జవాబుదారీతనం పెంచేందుకు భవిష్యత్తులోనూ ఇలాంటి చర్యలు కొనసాగుతాయని ఎన్నికల సంఘం వర్గాలు సూచించాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, భారత ఎన్నికల కమిషన్ అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. 334 రాజకీయ పార్టీలపై వేటు వేయడం ఏ విధంగా చూడాలి? దీన్ని వివిధ రాజకీయ పార్టీలు దీని మీద ఏమన్నా స్పందించడం జరిగిందా? రైట్ వెంకట్, అయితే దీనికి సంబంధించి ఏదైతే భారత ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవాలి. రాజకీయ వ్యవస్థలో పారదర్శకత, అటు జవాబుదారీతనాన్ని పెంచేందుకు క్రియారహితంగా ఉన్నటువంటి ఏదైతే రిజిస్టర్ గుర్తింపు లేని రాజకీయ పార్టీలు, అంటే మనం రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అని చెప్పుకుంటున్నాం, రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ చర్యలో ఏదైతే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో 2019 నుంచి ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన చిరునామాలలో కార్యాలయాలు లేని దాదాపు 334 పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు కూడా ఈసీఐ అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఈ నిర్ణయానికి సంబంధించి కొన్ని వివరాలు చూసుకుంటే కనుక మనం మొత్తం ఏదైతే 334 రిజిస్టర్ గుర్తింపుల రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని రిజిస్ట్రేషన్ అంటే ఈసీఐ రద్దు చేయని చెప్పింది. అయితే ఈ దీనికి సంబంధించి ఏదైతే రీప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 లోని సెక్షన్ 29A ప్రకారము ఈ రాజకీయ పార్టీలు ఈసీఐ వద్ద రిజిస్టర్ అవ్వాలి. అయితే ఈ నిబంధనలను పార్టీలు క్రమం తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేయాలి, వాటి కార్యాలయాలకు సంబంధించిన వివరాలను కూడా నవీకరించాలని కూడా సూచిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఆ పార్టీలు ఏవైతే 334 పార్టీలు ఏవైతే ఆ పార్టీలు ఎలాంటి రూల్స్ ను ఫాలో అవ్వకపోవడం వల్ల వాటిపైన వేటు పడిన పరిస్థితి. అయితే 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలు అన్నిటి కూడా రిజిస్టర్ పార్టీల జాబితా నుంచి తొలగించాలని ఈసీఐ ఏదైతే మార్గదర్శనం వాటి ద్వారా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ చర్యలకు ముందు ఏదైతే ఈసీఐ తీసుకున్న చర్యలకు ముందు ఏదైతే ఉందో జూన్ 2025లో 345 ఈ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఏదైతే సిఇఓఎస్ ను కూడా విచారణ జరిపి ఆదేశించింది అనమాట. అయితే దీనికి సంబంధించి ఈ పార్టీలకు సోకాజ్ నోటీస్ సైతం జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే వివరణ అవకాశం కల్పించారు, వ్యక్తిగతంగా విచారణ కూడా నిర్వహించారు దీనికి సంబంధించి. అయితే 345 పార్టీలలో 334 పార్టీలు నిబంధనలు పాటించినట్టు తేలడంతో ఏదైతే 345లో 334 పార్టీలు మాత్రమే వాటిపైన మాత్రమే వేటు వేయడం జరిగింది. అయితే మిగతా ఏదైతే 11 పార్టీల విషయంలో మరింత విచారణ కోసం అనేది మళ్ళొకసారి సిఇఓ పంపినటువంటి పరిస్థితి. అయితే ఈ నిర్ణయం తర్వాత దేశంలో మొత్తం ఏదైతే రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ సంఖ్య ఏవైతే ఉన్నాయో 2854 నుంచి 2520కి తగ్గిందని చెప్పుకోవాలి. అయితే రద్దు చేయబడిన పార్టీలు ఇకపై సెక్షన్ 29B 29C ఆర్పీ యాక్ట్ 1951 అలాగే ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ సంబంధించి ఆర్డర్ ఏదైతే ఉందో 1968 కింద ఎలాంటి ప్రయోజనాలు పొందవు అనేది మాత్రం స్పష్టం చేసింది ఈసీఐ. అయితే ఇందులో ఆదాయ పన్ను మినహాయింపు, అంటే ఆదాయ పన్నులు ఏవైతున్నా వాటి మినహాయింపులు తీసుకుని ఎన్నికల చిహ్నాలు వంటివి కూడా అవన్నీ కూడా తీసేసినటువంటి పరిస్థితి. ఈ నిర్ణయంపై ఆ పార్టీలు ఏవైతే
అంటే అసంతృప్తిగా ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఏవైతున్నాయో ఈసీఐకి మరొకసారి అప్పీల్ చేసుకోవచ్చు అంటూ కూడా ఈసీఐ ఒక స్పష్టంగా తీసుకొచ్చింది. అయితే ఈ ఓవరాల్ ఈ సెగ్మెంట్ ని చూసుకుంటే కనుక ప్రస్తుత రాజకీయ పార్టీల స్థితి ఒకసారి మనము ఈ వేటు తర్వాత ఇప్పుడున్న పార్టీలు అసలు ప్రస్తుతం దేశంలో 6 జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర స్థాయి పార్టీలు, 2520 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. అయితే జాతీయ రాష్ట్ర స్థాయి పార్టీలపై ఎలాంటి ప్రభావం చూపదని కూడా ఈసీఐ స్పష్టం చేసింది దీనికి సంబంధించి. అయితే ఇప్పుడున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఈ ఉద్దేశం అంటే ఇప్పుడు ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకున్న దానికి సంబంధించిన ఉద్దేశం కేవలం కాగితాల పైన ఉన్న క్రియాశీల రాజకీయ కార్యకలాపాలు లేనటువంటి పార్టీలు ఏవైతేనో అంటే ఓన్లీ పేపర్ వర్క్ మాత్రమే ఉండి జనాల్లో లేకపోవడం, జనాలకు తెలియజేయకపోవడం, ఇలాంటి పార్టీలకు సంబంధించి మాత్రమే మేము పారదర్శకత జవాబుదారీతనం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఎన్నికల బరిలో ఈ ఏదైతే ఉందో ఇప్పుడు ఎన్నికల బరిలో గందరగోళం తగ్గించి కేవలం చురుకైన పార్టీలు మాత్రం అనుమతించడం ద్వారా ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం అవుతుందంటూ కూడా ఈసీఐ ఈ రకంగా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఓకే, రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.